హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్, ఇది కొంతమందికి రిగ్రెషన్ అనాలిసిస్లో ఉంది, ఇంకొంతమందికి కోరిలేషన్ అండ్ రిగ్రెషన్లో ఉంది. జేఎన్టీయూ గురజాడ విజయనగరం వాళ్ళకి ప్రాబబిలిటీ స్టాట్స్ 5th యూనిట్లో ఉంది. అండ్ ఎస్ఎండిఎస్ వాళ్ళకి వచ్చేసి జేఎన్టీయూ కాకినాడ వాళ్ళకు ఉంది, జేఎన్టీయూ అనంతపూర్ వాళ్ళకు కూడా ఉందండి. ఎవరెవరికి ఏ సబ్జెక్ట్లో ఉన్నా పర్వాలేదు, ద కంటెంట్ ఈజ్ సేమ్. ఓకే, మీకు ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ముందు వీడియోలో చాలా క్లియర్గా అసలు మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఫస్ట్ మనం ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ గురించి చూసాము, రైట్. ఇది సెకండ్ మెథడ్లో ఏంటిది అంటే పరాబోలా, ఫిట్ ఏ పరాబోలా అని అడగొచ్చు. దీన్నే ఇంకొక విధంగా కూడా అడుగుతారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీ లెవెల్కి ఉన్నటువంటిది ఏంటిది అని అంటే ఫిట్ ఏ పాలినామియల్ ఆఫ్ సెకండ్ డిగ్రీ. nth డిగ్రీ పాలినామియల్ తీసుకుంటే ఇలా ఉంటుందండి. y ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ సో ఆన్ an x పవర్ n. మనకేమని అడుగుతారంటే ఒక బైవేరియట్ డేటా ఇస్తారు, x అండ్ y వాల్యూస్ ఇచ్చినప్పుడు సెకండ్ డిగ్రీ పాలినామియల్, ఫైండ్ ఏ సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఆర్ ఫిట్ ఏ సెకండ్ డిగ్రీ పాలినామియల్ అని అడిగారు అనుకోండి, వీ హ్యావ్ టు ఫైండ్ దిస్. మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది అని అంటే దిస్ ఈజ్ అవర్ పరాబోలా ఈక్వేషన్. సెకండ్ డిగ్రీ అన్నప్పుడు అప్ టు ఎక్స్ స్క్వేర్ వరకే, అంటే ఇండైరెక్ట్గా ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, పరాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి సెకండ్ డిగ్రీ పాలినామియల్ అని అడిగినా అండ్ పరాబోలా ఫిట్ పరాబోలా అడిగినా బోత్ ఆర్ సేమ్. మరి థర్డ్ డిగ్రీ అడగొచ్చా అంటే మీకు లేదండి సిలబస్లో. ఫస్ట్ డిగ్రీ అని అడిగితే a0 ప్లస్ a1x అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, a ప్లస్ bx. అంటే ఏంటిది, మనకి ఇక్కడి వరకే ఉందనుకోండి, ఇట్ రిప్రజెంట్స్ ఎ స్ట్రైట్ లైన్. ఓకే, ఆ విధంగా కూడా అడగొచ్చు క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా. డైరెక్ట్ మ్యాక్సిమం డైరెక్ట్గానే అడుగుతారు. ఇక్కడ ఏంటిదంటే వాట్ ఈస్ అవర్ పరాబోలా ఈక్వేషన్, y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx ప్లస్ cx స్క్వేర్. ఏంటంట, ఫిట్ పరాబోలా అన్నప్పుడు మనం ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, రైట్. మరి పరాబోలకు నార్మల్ ఈక్వేషన్స్ మీకు ప్రూఫ్ లేదు, జస్ట్ నార్మల్ ఈక్వేషన్స్ మీకు తెలిసి ఉండాలి. వాట్ ఆర్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ పరాబోలా అని అంటే ఏంటిది అని అంటే సమేషన్ ఏమేం కావాలి ఫస్ట్ చూడండి. సమేషన్ వై ఎక్స్ స్క్వేర్, రైట్. సమేషన్ వై కనుక్కోండి. ఓకే, ఎన్ఏ ప్లస్ బి సమేషన్ ఎక్స్ ప్లస్ సి సమేషన్ ఎక్స్ స్క్వేర్ కంపల్సరీ మీరు మెమరీలో పెట్టుకోండి. స్ట్రైట్ లైన్ యొక్క నార్మల్ ఈక్వేషన్స్ అండ్ పరాబోలా యొక్క నార్మల్ ఈక్వేషన్స్. ఓకే, ఎందుకని ఇది షార్ట్లో కూడా అడుగుతారు. ఈ 3 ఈక్వేషన్స్లో మనకి ఏమేమి కావాలి ఏంటంటే నెంబర్ ఆఫ్ ద గివెన్ డేటా, ఓకే, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఏబి ఆర్ ద కాన్స్టెంట్స్, ఏబిసి. మనకు స్ట్రైట్ లైన్లో 2 కాన్స్టెంట్స్ ఉంటాయి, ఏ అండ్ బి. ఓకే, ఇక్కడ 3 ఉంటాయి పరాబోలాలో. ఇక్కడ సమేషన్ ఎక్స్ స్క్వేర్, సమేషన్ ఎక్స్ క్యూబ్, సమేషన్ ఎక్స్ పవర్ 4 కనుక్కోవాలి. దాని తర్వాత సమేషన్ వై, సమేషన్ ఎక్స్ వై, సమేషన్ ఎక్స్ స్క్వేర్ వై కనుక్కొని పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ దీస్ 3 నార్మల్ ఈక్వేషన్స్, దెన్ యూ విల్ గెట్ ఏబిసి వాల్యూస్, రైట్. అప్పుడు put that ABC values in our parabola's normal form, that is the required parabola for the given bivariate data. ఓకే, ఇప్పుడు నేను ప్రాబ్లం తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే ఒకటే వీడియోలో నేను డైరెక్ట్ పరాబోలా అడిగితే ఎలా చేయాలి, ఇండైరెక్ట్గా అడిగినప్పుడు ఎలా చేయాలని 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామండి. జస్ట్ నోట్ చేసుకోండి. వీడియోకు లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. చూడండి, మనకి క్వశ్చన్ని ఎప్పుడైనా క్లియర్గా చదవండి. డైరెక్ట్గా ఉంటుంది మ్యాక్సిమం, బట్ బాగా చదవండి. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ అంటాం, వాళ్ళు ఏ నాట్ ఎక్స్ ప్లస్ బి ఇలా ఏ నాట్ ఇచ్చారనుకోండి, ఏ నాట్ బి నాట్ సి నాట్ అలా ఇచ్చినప్పుడు ఏబిసి ప్లేస్లో మనం ఏ నాట్ బి నాట్ సి నాట్ సబ్స్టిట్యూట్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు ఏమని, by the method of least square fit a parabola of the form. What is the form? Y is equal to a plus bx plus cx square అయితే for the following data, నాకు డేటా ఇచ్చారు, నేను ఫిట్ ఏ పరాబోలా చేయాలి అంటే మనకి ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద నార్మల్ ఈక్వేషన్స్. కొంతమంది నార్మల్ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకున్న వాళ్ళకి నేను హింట్ చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు అని అంటే మనకి తెలుసు ఈక్వేషన్ ఆఫ్ ద పరాబోలా వాళ్ళు ఇచ్చారు, అది రాయండి. ఇక్కడ ఏంటిది, అది ఈక్వేషన్ ఆఫ్
ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏంటంటే బేటా y is equal to a plus bx plus cx స్క్వేర్. ఏం లేదండి, వెరీ సింపుల్. చూడండి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే దేర్ ఫోర్ నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ పారాబోలా. రాని వాళ్ళు ఎలా అంటే ఏం లేదు, వెరీ సింపుల్. స్ట్రైట్ లైన్కి 2 నార్మల్ ఈక్వేషన్స్ ఉంటాయి, పరాబోలాకు 3 నార్మల్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా. ఒకటి సమ్మేషన్, ఇంకొక సమ్మేషన్, ఇంకొక సమ్మేషన్. ఒకటి చూడండి, నేను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. ఫస్ట్ది వై. ఇక్కడ ఫస్ట్ మనకి నేను ఇందాక మీకు ఎంఏ అని చెప్పానా, ఎన్ తీసుకున్న వాళ్ళు ఎన్ తీసుకోండి. వెరీ సింపుల్. ఏంటిది అని అంటే ఎన్ఏ ప్లస్ ఇక్కడ ఏంటంటే సమ్మేషన్ ఎక్స్. ఫస్ట్ వన్ ఈజ్ సమ్మేషన్ ఎక్స్ అండ్ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ బేటా. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటి తెలిస్తే చాలు. ఇప్పుడు ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ బి వస్తుంది, ప్లస్ సారీ ఏ సమ్మేషన్ ఎక్స్ ప్లస్ బి సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్. సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది అని అంటే ఎక్స్కి ఇంకొకటి ఎక్స్ యాడ్ చేయండి, అంటే ఎక్స్ స్క్వేర్ వై. ఓకే, ఎక్స్ స్క్వేర్ వై అయినప్పుడు నాకు ఎక్స్ యాడ్ చేస్తున్నాను. ఈ కాన్స్టెంట్స్ని మీరు తీసేసేయండి, ఎన్ అవసరం లేదు, ఏ రాయండి యాజ్ ఇట్ ఈస్ ప్లస్ ఏ సమ్మేషన్ ఎక్స్ని యాడ్ చేస్తున్నా. లేదు అంటే ఇక్కడ నుంచి మాత్రమే యాడ్ చేయండి. అప్పుడు ఇది ఏమవుతుంది, దీనికి ఎక్స్ యాడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ లేదు ఇక్కడ రాయండి, ఏ సమ్మేషన్ ఎక్స్. దీనికి కాన్స్టెంట్ బి పెట్టండి, ఎక్స్ యాడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్. కాన్స్టెంట్ సి పెట్టండి, ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ యాడ్ చేస్తే ఎక్స్ మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్. రైట్, ఈ విధంగా ఎక్స్ స్క్వేర్ వై రాసాము కదా మనం. ఇది ఎక్స్ వై. ఫస్ట్ వై రాయండి, తర్వాత ఎక్స్ వై రాయండి. ఎందుకని ఓన్లీ మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ రాసిన తర్వాత ఈ ఈక్వేషన్ ఎక్స్తో ప్రోడక్ట్ చేశాను కాబట్టి ఎక్స్ వై. ఇది ఎక్స్తో ప్రోడక్ట్ చేశాను, ఏ అవసరం లేదు, ఎక్స్తో ప్రోడక్ట్ చేశాను. కాన్స్టెంట్ మాత్రం చేంజ్ అవుతుంది, ఏబిసి. రైట్, ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎక్స్తో ప్రోడక్ట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వై అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది బేటా, ఏ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్తో ప్రోడక్ట్ చేస్తున్నాను ఎక్స్ వైని. బి సమ్మేషన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సి సమ్మేషన్ ఎక్స్ పవర్ 4. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ రాసిన తర్వాత ఒకసారి ఎక్స్తో ప్రోడక్ట్ చేయండి, ఇంకొకసారి మళ్ళీ ఎక్స్తో ప్రోడక్ట్ చేయండి. ఇప్పుడు నేను టేబుల్ వేసేసి ఏమేమైతే ఫైండ్ అవుట్ చేయాలో వాటిని క్యాల్సీ నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాము. క్యాల్సీ అనేది మీకు అలౌడ్ అండి, కొంచెం పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి బెట్ట. క్యాల్సీలో ఈజీ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఏమేం కావాలో ఆ డేటా తీసుకుందాము. ఒకటి ఏం కావాలో చూడండి, మనకి సమ్మేషన్ ఎక్స్, సమ్మేషన్ వై, సమ్మేషన్ ఎక్స్ వై, సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్. చూడండి, నేను లేదు అని అంటే నేను 1 by 1 మనం ఏం తీసుకుంటున్నాం, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4 అలా తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4. దాని తర్వాత ఏం తీసుకోండి అంటే వై ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ వై. దట్స్ ఇట్, వై ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ వై. దట్స్ ఇట్, ఇంతే కదా మనకు కావాల్సింది. ఓకే, నేను ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసి మీకు చెప్తాను. చూడండి, ఒక్కసారి క్యాల్సీ ఓపెన్ చేసుకోండి మీరు. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. మనకి ఏమేమి ఇచ్చారు ఇక్కడ చెప్పండి. వాట్ ఆర్ ద వాల్యూస్ ఆర్ గివెన్? ఎక్స్ ఈస్ 2, 4, 6, 8, 10. ఓకే, ఎక్స్ స్క్వేర్ చేసామనుకోండి, 2 2s are 4. ఇదేమవుతుంది 16. ఇదేమవుతుంది, దిస్ ఇస్ 64 అండ్ దిస్ ఇస్ 100. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ చేస్తే ఏమొస్తుందంటే 8, 64. నెక్స్ట్ క్యూబ్ చేయండి, ఎక్స్ క్యూబ్ చేస్తున్నారు 36 6 అంటే ఏమవుతుంది 216. ఇదెంత అవుతుంది 512. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇది మంచిగా అంటే 10 10s 100, 100 10s 1000. డన్.
ఎక్స్ పవర్ 4. ఎక్స్ పవర్ 4 వచ్చేసరికి మీరు క్యాల్సి కంపల్సరీ ఓపెన్ చేసి చేయండి, ఈజీగా ఉంటుంది. ఓకే, ఎక్స్ పవర్ 4 విచ్ ఈస్ ఎక్స్ పవర్ 4కి వచ్చేసరికి ఒకటి 16 అండ్ ద నెక్స్ట్ వన్ 256 and next one 1296, next one is 4096 and next x power 4, next one is 10,000. ఓకే, ఇప్పుడు ఎక్స్ వై చేద్దాం. వాట్ ఈజ్ అవర్ వై హియర్? ఇది నా వై. ఓకే, వై ఎంత ఇచ్చారు? 3.07, 12.85, 31.47, 57.38 అండ్ 91.29. ఇప్పుడు నేను ఎక్స్ వై చేస్తున్నాను. ఎక్స్ వై చేస్తే నాకు 6.04, నెక్స్ట్ వచ్చేసి 5.14. ఏం లేదండి, ఈ ఎక్స్ని అండ్ ఈ వైని ప్రోడక్ట్ చేస్తున్నాను. 5.14 కదా, 180.82 and the next one 459.04. okay, and last one 912.9. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వై చేయండి అమ్మా. ఏం లేదు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చింది కదా, దీన్ని వైతో చేస్తున్నాను. అప్పుడు అది ఎంత అవుతుందంటే 12.28 and next 205.6 and the next one is 1132.92, next one 3672.32, నెక్స్ట్ వన్ 9129. ఇప్పుడు నేను వీటికి సమ్మేషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ వరకు కనిపిస్తుందా? బోర్డు క్లియర్గా ఉందా? ఎస్, సమ్మేషన్ చేస్తే నాకేమొచ్చాయంటే క్యాలిక్యులేషన్స్ చూడండి, ఇక్కడ రాస్తాను, ఇక్కడ నుంచి చేద్దాము. ఓకే, సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ వై ఎంత వచ్చిందంటే 14152.12 and next y summation xy is 161.8.3 and next one summation y is equal to 196.06, summation x power 4 which is x power 4 వచ్చేసి నాకు 15664. ఓకే, సమ్మేషన్ ఎక్స్ క్యూబ్ చేస్తే ఎంత వచ్చిందంటే ఇట్స్ 1800. సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 220. ఓకే, అండ్ దిస్ ఇస్ 30. ఫైన్, నాకు అన్ని వాల్యూస్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటన్నింటినీ పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ అవర్ నార్మల్ ఫామ్, నార్మల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. ఓకే, సమ్మేషన్ వై లేదు, ఇక్కడే రాసేస్తాను, నాకు ప్లేస్ సరిపోదు కాబట్టి సమ్మేషన్ వై. మీరు ఒక్కసారి ఏంటంటే క్లియర్గా వినండి, మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూటింగ్ ఆల్ ద వాల్యూస్ ఇన్ అవర్, ఇది 1 అనుకోండి, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకే, 2లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాను, ఇది తీసేస్తున్నా ఎందుకంటే బోర్డు చిన్నగా ఉంది. సమ్మేషన్ వై ఈజ్ ఈక్వల్ టు 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, సమ్మేషన్ వై అంటే 196.06 ఈజ్ ఈక్వల్ టు 5a ప్లస్ 30b ప్లస్ 220c. ఇప్పుడు 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, సమ్మేషన్ ఎక్స్ వై అంటే ఏంటిది 1618.3, 1618.3 which is equal to 30a plus 220b c
అంటే సి అంటే ఏంటిది, ఎక్స్ క్యూబ్ ఇంటూ సి అంటే 1800 ఇంటూ సి. ఓకే, ఈ ఈక్వేషన్ అయిపోయింది. ఇప్పుడు 4లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే 14152.12 విచ్ ఇస్ ఈక్వల్ టు 220a. ఎందుకని ఎక్స్ స్క్వేర్ అంటే 220 కదా బిడ్డ. ఎక్స్ క్యూబ్ అంటే 1800 ఇంటూ బి, ఎక్స్ పవర్ 4 అంటే 15664 ఇంటూ సి. ఓకే, నాకు ఇప్పుడు ఆల్ ఈక్వేషన్స్ వచ్చినాయి. వీటిని సాల్వ్ చేసి నేను మీకు సొల్యూషన్ ఎంత వచ్చిందో చెప్తాను. క్యాల్సియం ఉంటే మీరు డైరెక్ట్ సాల్వ్ చేయండి. చూడండి అమ్మా, మీరేం టెన్షన్ పడద్దు. మీ దగ్గర క్యాల్సీ ఉంటే క్యాల్సీలో మీరు డైరెక్ట్ ఈక్వేషన్స్లోకి వెళ్ళి ఓకే, మీరు ఇది లీనియర్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్ డైరెక్ట్లీ. నేను మాన్యువల్గా చేశాను కాబట్టి, టైం టేకన్ కాబట్టి క్యాలిక్యులేషన్స్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ఏమన్నా వాల్యూస్ అటు ఇటుగా ఉంటే నాతో పాటు మీరు సాల్వ్ చేయండి. ఎగ్జాక్టే వచ్చినాయి, వీటిని నాకు కమెంట్ చేయొచ్చు మీరు. నాకు ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది. ఫైనల్గా ఎలా వచ్చిందని అంటే మనకి ఈ 3 ఈక్వేషన్స్ తెలుసు కదా, 5, 6, 7. ఇందాక ఫస్ట్ది 1 ఈక్వేషన్స్, నార్మల్ ఈక్వేషన్స్ని 2, 3, 4 అనుకున్నా. నెక్స్ట్ 5, 6, 7 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూస్ని నేను 5 ఇంటూ 6 చేశాను. ఈక్వేషన్ 5ని 6తో ప్రోడక్ట్ చేస్తే ఐ గెట్ దిస్. అండ్ ఈక్వేషన్ 6ని యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఎందుకంటే 5ని 6తో ప్రోడక్ట్ చేస్తే ఇది 30 అవుతుంది. ఇక్కడ 30 ఉంది కాబట్టి నేను దీన్ని 6తో ప్రోడక్ట్ చేశాను, రైట్? అప్పుడు ఇవి క్యాన్సిల్ అయిపోతే సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఫైనల్గా ఇంకొక ఈక్వేషన్ వస్తుంది, కన్సిడర్ యాజ్ 8. తర్వాత 6 నేను 7.33తో చేశాను. ఎందుకంటే నాకు చూడండి అమ్మా, ఇక్కడ 7th ఈక్వేషన్లో 220 ఉంది. మళ్ళీ 30 220 రావాలి అంటే 7.33తో చేస్తే నీకు ఇది 220 అవుతుంది. కాబట్టి 6ని 7.33తో చేశాను. అప్పుడు నెక్స్ట్ 7th ఈక్వేషన్ని 1 యాజ్ ఇట్ ఈజ్ రాశాను. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేశాను. ఓకే, నెగిటివ్ 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 నెగిటివ్. అప్పుడు ఇది నాకు క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఐ విల్ గెట్ ఈక్వేషన్ 9 వచ్చింది. తర్వాత ఫైనల్గా నాకు ఏం కావాలి, ఐ హ్యావ్ టు రైట్ ద పరాబోలా ఈక్వేషన్ a ప్లస్ bx ప్లస్ cx స్క్వేర్. అంటే వీ నీడ్ టు ఫైండ్ ABC వాల్యూస్, రైట్? అందుకనేసి నేను 8ని 4.66 అండ్ 9ని -1తో ప్రోడక్ట్ చేస్తే నాకు ఇది క్యాన్సిల్ అయిపోతుంది సబ్ట్రాక్ట్ చేస్తే. ఓకే, ఫైనల్గా ఇది వచ్చింది. ఫ్రమ్ హియర్ ఐ విల్ గెట్ C. ఇప్పుడు నాకు ఈ సీన్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు అనదర్ వాల్యూ వస్తుంది అని అంటే 2 ఈక్వేషన్స్ ఫార్మాట్ 8 అండ్ 9లోనే వచ్చాయి కదా, ఐదర్ 8 ఆర్ 9లో సబ్స్టిట్యూట్ చేయండి. నేను 8లో సబ్స్టిట్యూట్ చేశాను సిని. నౌ నాకు బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు సిబిని ఏదైనా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ 5, 6, 7లో నేను 5లో సబ్స్టిట్యూట్ చేశాను, ఐ విల్ గెట్ ఏ. ఓకే, ఐ ఆల్రెడీ గెట్ ఏ వాల్యూ వచ్చింది. మన ఫామ్ ఏంటిది, ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్. అంటే ఏ వాల్యూ ఇది బి, ఇది సి. ఓకే, దిస్ ఈజ్ మై పరాబోలా. ఫిట్ ఏ పరాబోలా అంటే ఈ విధంగా చేయాలి. ఇందులోనే వెరీ సింపుల్ ప్రాబ్లం తీసుకొని సెకండ్ డిగ్రీ పాలినామియల్ అని అడిగినప్పుడు ఎలా చేయాలో మీకు చాలా తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఎందుకంటే ఒకటే వీడియోలో 2 ప్రాబ్లమ్స్ అయిపోతాయి. నోట్ డౌన్. చూడండి అమ్మా, వెరీ క్లియర్, డైరెక్ట్ ఇచ్చారు. ఫిట్ ఎ పాలినామియల్ ఆఫ్ ద సెకండ్ డిగ్రీ ఆఫ్ ద గివెన్ పాయింట్స్. అంటే సెకండ్ డిగ్రీ పాలినామియల్ అని అంటే మనం ఎలా రాయొచ్చు అని అంటే y ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ b0x a1x ప్లస్ a2x స్క్వేర్. ఇలా అయినా రాయొచ్చు. లైక్ దిస్ ఇస్ ఇండైరెక్ట్ పారాబోలా ఈక్వేషన్ కూడా రాయొచ్చు. ఏంటిది, a ప్లస్ bx ప్లస్ cx స్క్వేర్. ఓకే, అంటే ఇండైరెక్ట్ గా మనకి ఇక్కడ పరాబోలా ఫామే అడిగారు. వెరీ సింపుల్. నాకు దీనికి నేను నార్మల్ ఈక్వేషన్స్ రాస్తున్నాను. ఏంటిది అది, సమేషన్ y, నేను ఇందాక చెప్పాను NA, సమేషన్ ఏ NA ఏమని రాయాలి, ద ఫస్ట్ వన్ ఈజ్ ఏ సమేషన్ ఎక్స్, సారీ NA ప్లస్ బి సమేషన్ ఎక్స్ ప్లస్ సి సమేషన్ ఎక్స్ స్క్వేర్. తర్వాత ఎక్స్ వైకి రాయండి. ఎక్స్తో దీన్ని ప్రోడక్ట్ చేస్తున్నాను. అప్పుడు అది ఏమవుతుందని అంటే ఏ సమేషన్ ఎక్స్ ప్లస్ బి సమేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి సమేషన్ ఎక్స్ క్యూబ్. తర్వాత అగైన్ ఎక్స్తో చేస్తే ఎక్స్ స్క్వేర్ వై.
ఏ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి సమ్మేషన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సి సమ్మేషన్ ఎక్స్ పవర్ 4. నేను ఇప్పుడు వీటన్నిటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇక్కడ చూడండి, వెరీ సింపుల్, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, ఒకటి ఫస్ట్ ఏం అనుకుంటానంటే చూడండి నాన్న, నేను ఫస్ట్ ఎక్స్ తీసుకుంటాను, తర్వాత వై తీసుకుందాము, తర్వాత ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ తీసుకుందాం, ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ 4, ఇంకేం కావాలి మనకి, ఎక్స్ వై, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఎక్స్ స్క్వేర్ వై. వెరీ సింపుల్, మీరు టెన్షన్ ఏం పడొద్దు. 1.0 అంటే 1 అంటే 0 1 2 ఇచ్చారు, వై 1 6 17 ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ అంటే ఇది ఎంత 0 1 4, ఎక్స్ క్యూబ్ ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది, 2 2 4 4 2 8 అవుతుంది, ఎక్స్ పవర్ 4 అంటే ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది, పవర్ 4 2 2 4 4 2 8 8 2 16, డన్. ఎక్స్ ఇంటూ వై అంటే ఇది 0, ఇది ఎంత 6, అండ్ ఇది ఎంత అవుతుందండి నాకు 30 40 రైట్, ఇది ఎంత అవుతుంది నాకు 34 అవుతుంది, ఎక్స్ వై రైట్ 34 అవుతుంది. ఇది ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ వై, ఎక్స్ స్క్వేర్ వై అంటే ఈ రెండింటిని చేస్తాను, 0 6 అండ్ 17 ఇంటూ 4 68. ఓకే, నేను ఇప్పుడు వీటన్నింటిని యాడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏమొచ్చింది నాకు, సమ్మేషన్ ఎక్స్ అంటే ఎంత వచ్చింది 3, సమ్మేషన్ వై ఎంత వచ్చింది 17 18 24, ఓకే, సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ అంటే 5, సమ్మేషన్ ఎక్స్ క్యూబ్ 9 వస్తుంది, సమ్మేషన్ ఎక్స్ పవర్ 4 17, సమ్మేషన్ ఎక్స్ వై ఎంత వచ్చింది 34 ప్లస్ 6 40, సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ వై ఎంత వచ్చింది 68 ప్లస్ 6 74, డన్. పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ అవర్ నార్మల్ ఫామ్. ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి, ఇది 4 అనుకోండి. ఇప్పుడు నేను ఈ అన్ని వాల్యూస్ తీసుకొచ్చి 2 3 4లో సబ్స్టిట్యూట్ చేస్తాను. చేస్తే ఎంత వస్తుందంటే సమ్మేషన్ వై ఎంత, సమ్మేషన్ వై వాట్ ఈస్ అవర్ సమ్మేషన్ వై 24 is equal to NA means number of objects 1 2 3 objects అంటే 3A plus B, సమ్మేషన్ ఎక్స్ అంటే ఎంత 3 అంటే 3B అని రాయొచ్చా, 3A plus 3B, సి ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత 5C. ఓకే, ఇప్పుడు XY అంటే ఎంత 40 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ సమ్మేషన్ ఎక్స్ ఇంటూ ఏ అంటే 3A, ఎక్స్ స్క్వేర్ అంటే 5B, ఎక్స్ క్యూబ్ అంటే 9C, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ వై అంటే ఎంత 74 విచ్ ఇస్ ఈక్వల్ టు, ఓకే, ఏంటంట ఏ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ అంటే 5A, ఎక్స్ క్యూబ్ 9B, ఎక్స్ పవర్ 4 17C. దీన్ని 5 అనండి 6 అనండి 7 అనండి. మీరు క్యాల్సీలో సాల్వ్ చేస్తారో నార్మల్గా సాల్వ్ చేస్తారో సాల్వ్ చేయండి. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, B is equal to 2, C is equal to 3 వచ్చింది. 1 2 3. Therefore, our required parabola equation is y is equal to A is 1, B is 2 into x, C is 3x square. This is my required parabola. ఇప్పుడు అర్థమైంది కదా. సెకండ్ డిగ్రీ పాలినామియల్ అని అడిగినా, ఫిట్ పరాబోలా అడిగినా బోత్ ఆర్ సేమ్. బట్ ఇదే కాన్సెప్ట్ అండి, ఏం తేడా ఉండదు. ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మీరు సాల్వ్ చేయొచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. మోర్ వీడియోస్ చెక్ ద డిస్క్రిప్షన్.